ఈరోజు మనం ఎక్స్‌ప్లనేషన్ చేసుకోబోతున్న మూవీ 'డియాస్ ఇరే'. మూవీ స్టార్టింగ్‌లోనే ఒక సైట్‌లో ఒక ఇల్లు కన్‌స్ట్రక్షన్‌లో ఉంటుంది. ఆ కన్‌స్ట్రక్షన్‌లో పనిచేస్తున్న మధు అనే వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. మధు ఒక కాంట్రాక్టర్. అయితే నెక్స్ట్ సీన్‌లో ఎవరో ఒక అమ్మాయి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చూపిస్తూ ఉంటారు. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయిని పోలీసులు వచ్చి బయటకు తీస్తూ ఉంటారు. ఆ చనిపోయిన అమ్మాయి ఈ మధు వాళ్ళ ఇంటి పక్కన ఉండే కని అని తెలుస్తుంది. తర్వాత సీన్‌లో హీరో ఇంట్రడక్షన్‌ని చూపిస్తారు. హీరో పేరు రోహన్. తను ఒక ఆర్కిటెక్ట్. తను వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్‌కి పార్టీ ఇస్తూ రోహన్ ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఉండటం చూపిస్తారు. అయితే ఆ చనిపోయిన అమ్మాయి కూడా రోహన్ వాళ్ళ ఫ్రెండ్ అయి ఉంటుంది. రోహన్ వాళ్ళ ఫ్రెండ్ ఒకతను కానీ చనిపోయిందంట. చనిపోయి 2 డేస్ అవుతుంది అంట అని రోహన్‌తో చెప్తాడు. ఆ కని అనే అమ్మాయి రోహన్‌కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నెక్స్ట్ డే రోహన్ కని వాళ్ళ అమ్మానాన్నని పలకరించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అయితే అక్కడ ఈ మధు అనే వ్యక్తి కని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాడు. అప్పుడు అక్కడికి రోహన్ వచ్చి ఉంటాడు. అయితే ఎవరు మీరు అని అంటారు. మేము కని వాళ్ళ ఫ్రెండ్స్, క్లాస్‌మేట్స్ అని చెప్తాడు. మీరు ఎవరు అని అడిగితే నేను కని వాళ్ళ నైబర్‌ని అని ఆ మధు అనే వ్యక్తి చెప్తాడు. రోహన్ కని వాళ్ళ నాన్నతో మాట్లాడి కని వాళ్ళ తమ్ముడు పలకరించడానికి ఇంట్లోకి వెళ్తాడు. అయితే వాళ్ళ తమ్ముడు మేడపై ఉన్నాడని వాళ్ళ నాన్న చెప్తాడు. రోహన్ మేడపైకి వెళ్తున్నప్పుడు కని రూమ్ చూస్తాడు. కని రూమ్‌లోకి వెళ్లి కొన్ని ఫోటోస్ చూస్తూ అక్కడే ఉన్న కని వస్తువులో ఒక హెయిర్ క్లిప్‌ని తీసుకొని తన దగ్గర పెట్టుకొని అలాగే పైకి వెళ్లి కని వాళ్ళ తమ్ముడిని పలకరించి వెళ్ళిపోతాడు. రోహన్ వాళ్ళ ఇంటికి వెళ్లి స్నానం చేసి పడుకుంటాడు. కానీ వాళ్ళ ఇంట్లో ఆ రోజు నైట్ మొత్తం ఏవేవో వింత వింత సౌండ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ డే ఆ కాంట్రాక్టర్ మధు తన ఇంటిని శుభ్రం చేసుకొని వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. ముందు నుంచే ఆ కని అనే అమ్మాయికి ఏదో జరగబోతుందని తనకు తెలిసినట్టు వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటాడు. నెక్స్ట్ సీన్‌లో హీరో వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఫుట్‌బాల్ ఆడుతూ ఉంటాడు. ఫుట్‌బాల్ ఆడిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ నేను బెంగుళూరు వెళ్దాం అనుకున్నాను. కానీ కని విషయం తెలిసి ఆగిపోయాను అని రోహన్‌తో చెప్తాడు. కని చనిపోయి 1 వీక్ అయ్యింది. తనని మర్చిపోలేకపోతున్నాను అని అంటాడు. దానికి రోహన్ లీవ్ ఇట్ మర్చిపో దాన్ని అని తేలిగ్గా తీసేస్తాడు. నెక్స్ట్ డే నైట్ కూడా రోహన్‌కి మళ్ళీ వాళ్ళ ఇంట్లో తన బెడ్‌పై పడుకొని ఉంటాడు. అలాగే వింత వింత సౌండ్స్ వస్తూ ఉంటాయి. తన బెడ్‌రూమ్‌లో తన పక్కన ఎవరో పడుకున్నట్టు బెడ్ లోతుగా వెళ్లి ఉంటుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. దానితో రోహన్ కిందకి వెళ్లి లివింగ్ రూమ్‌లో సోఫాలో కూర్చుంటాడు. కానీ రోహన్ చూసి అరుస్తున్నట్టు రోహన్‌కి ఒక కల వస్తుంది. అప్పుడే వాళ్ళ ఇంటి పనిమనిషి వచ్చి రోహన్‌ని గట్టిగా పిలుస్తుంది. దానితో రోహన్‌కి మెలకువ వస్తుంది. నెక్స్ట్ సీన్‌లో కని దూకి చనిపోయిన బావిని మూసేస్తూ పర్మనెంట్‌గా దానికి లాక్స్ వేయడం చూపిస్తూ ఉంటారు. రోహన్ తర్వాత రోజు కూడా ఫుట్‌బాల్ ఆడి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్లి ఐస్ క్రీమ్ తిని తన హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఎవరో అక్కడ తను పక్కన పెట్టిన ఐస్ క్రీమ్ డబ్బా మూత తీసి కింద పారేస్తారు. కానీ ఎవరూ కనిపించరు. ఎవరు అని రోహన్ చూసినప్పుడు రోహన్ చాలా కొడతారు. కానీ కనిపించరు. అది ఒక ఆత్మయి ఉంటుందని రోహన్ అనుకుంటాడు. రోహన్ స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటాడు. నెక్స్ట్ డే వాళ్ళ ఇంటి పనిమనిషి వచ్చి రోహన్‌ని చూసి నిద్రలేపుతుంది. అప్పుడు రోహన్‌కి మెలకువ వస్తుంది. అయితే రోహన్ అలా పడిపోవడం వల్ల ఆ ఇంటి పనిమనిషి అండ్ ఆ ఇంటి వాచ్‌మెన్ ఇద్దరూ కంగారు పడి రోహన్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఉంటారు. అప్పుడు రోహన్ వాళ్ళ నాన్న రోహన్‌కి ఫోన్ చేసి తిడతాడు. కని యొక్క ఆత్మనే ఇదంతా చేసి ఉంటుందని రోహన్ కోపంగా నీకు నా హెయిర్ అంటే ఇష్టం కదా! అందుకనే హెయిర్ మొత్తం తీసేస్తానని హెయిర్ కట్ చేసుకుంటాడు. రోహన్ కని వాళ్ళ నైబర్ అయిన మధుని కలుస్తాడు. అయితే తనకు జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఆ మధు చనిపోయిన మనుషులు 16 రోజుల వరకు తనకు ఇష్టమైన వాళ్ళతో ఉంటారని, వాళ్ళ ఆత్మ 16 రోజుల తర్వాత పెద్ద కర్మ జరిగిన తర్వాత భూమి నుంచి పోతుందని, అయితే పెద్ద కర్మకు ఇంకా కొన్ని రోజులు టైం ఉందని, అప్పటి వరకు ఎలాగోలా ఉండు అని చెప్తాడు. దానికి ఇంటికి వచ్చిన హీరో ఆ ఇంట్లో లైట్స్ ఆన్ చేసుకొని, ఆ ఇంట్లో అన్ని కర్టెన్స్ తెరుచుకొని, తన దగ్గర ఉన్న డ్రమ్స్ వాయిస్తూ ఆ పెద్ద కర్మ జరిగే వరకు మేలుకొనే ఉంటాడు. కొన్ని రోజుల్లోనే పెద్ద కర్మ జరిగిపోతుంది. అప్పుడు రోహన్ బాగా నిద్రపోతాడు. నెక్స్ట్ డే రోహన్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీకి కని వాళ్ళ తమ్ముడైన కిరణ్‌ని కూడా ఇన్వైట్ చేస్తాడు. కిరణ్, రోహన్ ఇద్దరూ మాట్లాడుతూ పైకి వెళ్తారు. అక్కడ రోహన్ కిరణ్‌కి కొన్ని డబ్బులు ఇద్దామనుకుంటాడు. అప్పుడు కిరణ్ నేను డబ్బులు తీసుకునేవాడిలా కనిపిస్తున్నానా? నేను అడిగానా అని సీరియస్ అవుతాడు. అప్పుడు వాళ్ళ అక్కని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఎవరి ఆత్మనో కిరణ్‌ని కిందకి తోసేస్తుంది. దానివల్ల కిరణ్ కిందకి పడిపోయి కాళ్ళు విరిగిపోయి కోమాలోకి వెళ్ళిపోతాడు. ఈ సీన్ చాలా భయంకరంగా ఉంటుంది.
రోహన్ కిరణ్‌ని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు. కానీ వాళ్ళ నైబర్ అయిన మధు హాస్పిటల్‌కి వస్తాడు. అప్పుడు రోహన్‌ని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. చిన్న పిల్లాడిని అలాంటి పార్టీలకు తీసుకువెళ్తావా అని తిట్టి పంపించేస్తాడు. రోహన్ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు రోహన్ కని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కని రూమ్‌లో తెచ్చుకున్న క్లిప్‌ని చేతిలో పట్టుకొని దాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఇంట్లో కరెంట్ పోతుంది. రోహన్ వాళ్ళింట్లో ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు రోహన్ తన దగ్గర ఉన్న ఫోన్‌కి ఫ్లాష్ లైట్ వేసుకొని ఇల్లంతా తిరిగి చూస్తూ ఉంటాడు. అక్కడ ఫ్లాష్ లైట్‌కి ఏదో పెద్ద ఆకారం కనిపిస్తూ ఉంటుంది. అయితే రోహన్ ఇల్లంతా తిరుగుతూ ఉన్నప్పుడు కింద హాల్‌లో నుంచి పైకి వెళ్దామని చూస్తూ ఉన్నప్పుడు ఎవరో మెట్లపై నిలబడి రోహన్‌ని చూస్తూ ఉంటారు. కానీ అది కని ఆత్మ కాదు. ఎవరో అబ్బాయి కాళ్ళకు గజ్జెలు కట్టుకొని దూరం నుంచి రోహన్‌ని చూస్తూ ఉంటాడు. దాన్ని చూసి రోహన్ షాక్ అవుతాడు. అది కని కాదు అని అప్పుడే తెలిసిపోతుంది. నెక్స్ట్ డే రోహన్ ఆ కాంటాక్ట్ మధుని వాళ్ళ ఇంటికి పిలుస్తాడు. అయితే నైట్‌కు తనకు జరిగిందంతా చెప్తాడు. అది కని కాదని ఎవరో అబ్బాయి ఆత్మ అని చెప్తాడు. మధు ఇల్లు మొత్తం చూస్తూ ఇది మీరు కట్టించుకున్నారా? లేకపోతే వేరే వాళ్ళ ఇల్లు కొన్నారా? అని అడుగుతూ ఉంటాడు. దానికి రోహన్ లేదు ఈ ఇల్లు మా నాన్న కట్టించాడు అని చెప్తుంటాడు. అయితే రీసెంట్‌గా మీరు మార్చురీకి ఇంకెక్కడికైనా వెళ్లి వచ్చారా? అని అడుగుతాడు. దానికి రోహన్ కని వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చాను అంటాడు. అయితే అక్కడ ఇంకేమైనా చేశారా? అంటే ఏమీ చేయలేదు అంటాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఇంకేదైనా తీసుకొచ్చారా? అని అడుగుతాడు. అవును నేను కని యొక్క రూమ్‌లోకి వెళ్ళినప్పుడు తన హెయిర్ క్లిప్‌ని తీసుకున్నాను అంతే అంటాడు. దానికి మధు చనిపోయిన వాళ్ళకి వాళ్ళ వస్తువుల మీద చాలా ఇష్టం ఉంటుంది. కనీని ఇష్టపడే వాళ్ళే ఎవరో మీరు ఆ రూమ్ నుంచి తన హెయిర్ క్లిప్ తీసుకురావడం చూసి ఉంటారు. అందుకని ఇదంతా జరుగుతూ ఉన్నట్టుంది అని అంటాడు. అయితే ఇద్దరు కలిసి కని వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్తారు. అక్కడ కని హెయిర్ క్లిప్‌ని మళ్ళీ పెట్టేస్తాడు. ఆ రూమ్ అంతా చెక్ చేస్తున్నప్పుడు కని కాళ్ళ గజ్జెలు కనిపించవు. ఇదంతా చేస్తున్న ఆ వ్యక్తే తీసి ఉంటాడు అని అనుకుంటారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి దగ్గరికి వెళ్లి కని గురించి కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. అలాగే కని దగ్గరికి ఎవరైనా అబ్బాయిలు వచ్చి వెళ్ళేవాళ్ళా? తన ఫ్రెండ్స్ అని అడుగుతారు. దానికి పని మనిషి కని చాలా సైలెంట్‌గా ఉండేది. ఎప్పుడూ తన ఆలోచనలో తానే ఉండేది. తన కోసం ఎక్కువ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు కాదు. వచ్చినా గానీ అమ్మాయిలే వచ్చేవాళ్ళు అని ఆ పని మనిషి చెప్తుంది. తనకు డాన్స్ క్లాస్, ఇల్లు తప్ప ఇంకేమీ తెలియవు అని చెప్తుంది. అయితే మధు అండ్ రోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్‌లో రోహన్ ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉండకుండా బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఇల్లుని వాచ్‌మెన్‌కి అప్పగించి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో ఆ కాంట్రాక్టర్ మధు వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న బట్టలు తీయడానికి వెళ్తాడు. అక్కడ బట్టలు తీస్తున్నప్పుడు బాగా గాలి వచ్చి అక్కడ బాగా యానిమల్స్ సౌండ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో రోహన్ కార్‌లో వెళ్తూ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే కని ఫోటోస్ చూస్తూ సారీ చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో మధు వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. మధు వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఇంటి డోర్స్, విండోస్ వాటంతా అవే తెరుచుకుంటాయి. అలాగే వాళ్ళ ఇంటి ముందు ఎవరో నిలబడి చూస్తున్నట్టు అనిపిస్తే మధు వాళ్ళ ఇంట్లో దేవుడి రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. ఆ దేవుడి రూమ్ డోర్స్ పెట్టుకుంటాడు. గానీ ఆ డోర్స్ పైన ఎవరిదో నీడ పడుతుంది. కొద్దిసేపటికి ఆ నీడ మాయమవుతుంది. అప్పుడు మధు బయటకు వచ్చి ఇల్లంతా ఉప్పు చల్లుకుంటాడు. కని వాళ్ళ తమ్ముడు ఇంకా సీరియస్‌గానే ఉంటాడు. నెక్స్ట్ డే రోహన్, మధు ఇద్దరు కలిసి కని నాట్యం నేర్చుకున్న స్కూల్‌కి వెళ్తారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్‌ని కని గురించి డీటెయిల్స్ అడుగుతారు. కానీ తను కూడా సేమ్ ఆ పని మనిషి చెప్పినట్టే చెప్తుంది. కానీ కొన్ని రోజుల క్రితం ఎవరో ఒక అబ్బాయి మాత్రం తనని ఈ డాన్స్ స్కూల్ దగ్గర చాలా దూరం నుంచి చూస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఆ రోడ్డుపై నుంచి కూడా చూస్తూ ఉండేవాడు అని చెప్తుంది. ఆ అబ్బాయి డాన్స్ స్కూల్ దగ్గరలోని ఒక జిరాక్స్ షాప్‌లో పనిచేస్తూ ఉండేవాడు అని చెప్తుంది. మధు అండ్ రోహన్ ఆ జిరాక్స్ షాప్ దగ్గరికి వెళ్లి అక్కడున్న షాప్ ఓనర్‌ని అడుగుతారు. అయితే తన పేరు ఫిలిప్. అతను 2, 3 మంత్స్ మాత్రమే తన దగ్గర పనిచేశాడని, తను ఇష్టముంటే బాగా పనిచేసేవాడు. లేకపోతే అక్కడ రోడ్డు మీద కూర్చొని అటువైపు చూస్తూ ఉండేవాడని ఓనర్ చెప్తాడు. ఇక్కడ పని చేయటం లేదని, తను సౌదీ వెళ్ళిపోయి ఉంటాడని చెప్తాడు. అయితే తను ఒక చర్చ్ ఫాదర్ చెప్పడం వల్ల తన షాప్‌లో వర్కర్‌గా పెట్టుకున్నానని చెప్తాడు. ఎవరు ఆ చర్చ్ ఫాదర్ అని అడుగుతారు. అప్పుడు ఆ చర్చ్ డీటెయిల్స్ ఇస్తే అక్కడికి మధు ఫిలిప్ గురించి డీటెయిల్స్ కనుక్కోవడానికి వెళ్తాడు. ఇంకో సైడ్ రోహన్ కని వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి వాళ్ళ ఇంటికి వెళతాడు. ఎందుకంటే ఆ పని మనిషి కొడుకు కూడా సౌదీ వెళ్లి ఉంటాడు.
అయితే వాళ్ళ కొడుకు నెంబర్ అడుగుతాడు. అప్పుడు తన కొడుకు ఒకే నెంబర్‌తో ఫోన్ చేయడని, ఒక్కొక్కసారి ఒక్కొక్క నెంబర్‌తో ఫోన్ చేస్తాడని అంటుంది. కనీసం వాళ్ళ కొడుకుని తీసుకెళ్లిన ఏజెంట్ నెంబర్ అయినా ఇమ్మని అడుగుతాడు. అప్పుడు ముసలావిడ ఆ ఏజెంట్ నెంబర్ తీసుకురావడానికి ఇంట్లోకి వెళుతుంది. అప్పుడే వాళ్ళ ఇంటి డోర్ కొంచెం ఓపెన్ అవుతుంది. అక్కడ ఆ పని మనిషి కొడుకు ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో కింద ఫిలిప్ అని పేరు ఉంటుంది. అప్పుడు హీరో జిరాక్స్ షాప్ చెప్పిన పేరు, ఈ పేరు రెండూ ఒకేలాగా ఉన్నాయని కొంపతీసి ఇతనేనా రోహన్ అని అనుకుంటాడు. ఇంకో సైడ్ మధు చర్చికి వెళ్ళి చర్చ్ ఫాదర్ దగ్గర ఇచ్చిన కొన్ని పేపర్స్‌ని తీసుకెళ్ళి ఇవి దేనికి సంబంధించినవి అని అడుగుతూ ఉంటాడు. ఇవి కొన్ని బైబిల్‌లోని పదాలు, ఇంకా కొన్ని లాటిన్ భాషలోని పదాలు అని చెప్తుంటాడు. ఫిలిప్ ఇక్కడ కొన్ని రోజులు చనిపోయిన శవాల దగ్గర ప్రార్థనలు చేసేవాడు. వాళ్ళ ఫినరల్ జరుగుతుంటే పాటలు పాడేవాడు అని చెప్తాడు. అయితే రోహన్ ఆ ఫోటో చూసి ఆ పని మనిషి ఇంట్లోకి వెళ్తాడు. ఆమె ఇంకో రూమ్‌లో ఏజెంట్ నెంబర్ వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఫిలిప్ ఫోటో చూసి ఆ ఇంట్లో గదిని చూడడానికి వెళ్తాడు. అక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ బయటపడుతుంది. ఒక రూమ్‌లో ఒక మనిషి చనిపోయిన శవం ఉంటుంది. ఆ రూమ్‌లో మొత్తం డస్ట్ అండ్ పురుగులు ఉంటాయి. ఒక మంచం మీద శవాన్ని చూస్తాడు. ఆ శవం కాళ్ళకి గజ్జెలు ఉంటాయి. అవి చనిపోయిన కని గజ్జెలే అయి ఉంటాయి. ఆ శవం ముందు ఉన్న గోడకి చాలా పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్ మీద లాటిన్ అండ్ బైబిల్‌లోని కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడే ఒకటి అర్థమవుతుంది. అయితే ఇన్ని రోజులు రోహన్‌ని బాధపెట్టినది ఫిలిప్ ఆత్మనే. కనిని కూడా ఇలాగే బాధపెట్టడంతో కని ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటుంది. ఫిలిప్స్ చనిపోయి అప్పటికే 6 మంత్స్ అయి ఉంటుంది. ఫిలిప్ చేసిన మంత్రాలు, ఫిలిప్ చేసిన బ్లాక్ మ్యాజిక్ వల్లనే కని ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటుంది. కన్ని లవ్ చేసి ఉంటాడు. అందుకే ఫిలిప్ చనిపోయిన ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. కనికి సంబంధించిన వస్తువులు మాత్రం తనవే అని ఫీల్ అవుతూ ఉంటాడు. కనిని ఫిలిప్ ప్రేమించి ఉంటాడు. కానీ ధైర్యం చాలక ఎప్పుడూ చెప్పడు. ఫిలిప్ ఏదో వ్యాధి వచ్చి చనిపోతాడు. తన కొడుకు మీద ఉన్న ప్రేమతో ఆ ముసలావిడ తన అంత్యక్రియలు చేయకుండా ఇంట్లోనే ఉంచుకుంటుంది. చనిపోయినా కూడా ఆత్మ ఇక్కడే ఉండడానికి సంబంధించిన మంత్రాలు, వాటికి సంబంధించినవి ఉంటాయి. వాటన్నిటిని చూసి హీరో షాక్ అవుతాడు. అప్పుడే పని మనిషి వచ్చి రోహన్ తలపై కొట్టి కింద పడేస్తుంది. అయితే రోహన్‌కి నిజం తెలిసిపోయిందని ఆ ముసలావిడ రోహన్‌ని చంపేద్దామనుకుంటుంది. అప్పుడే రోహన్‌ని పాతిపెట్టడానికి ఒక గుంత తీస్తూ ఉంటుంది. అయితే రోహన్‌ని వెతుకుతూ వచ్చిన మధు ఆ పని మనిషి వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు ఏదో సౌండ్ వినిపించి ఇంటి వెనకాలకు సైలెంట్‌గా వెళ్లి చూస్తే ముసలావిడ ఒక గోతి తీస్తూ ఉంటుంది. అప్పుడు మధు సైలెంట్‌గా ఇంట్లోకి వెళ్లి స్పృహ తప్పి పడిపోయి ఉన్న రోహన్‌ని లేపుతాడు. అక్కడ మంచంపై ఉన్న ఫిలిప్ శవాన్ని రోహన్ చూపిస్తాడు. అప్పుడు మధు, రోహన్ ఇద్దరు కలిసి ఆ శవానికి ఉన్న గజ్జెలు తీద్దామని చాలా ట్రై చేస్తారు. కానీ అవి రావు. అప్పుడు రోహన్ వేరే గదిలోకి వెళ్లి కత్తిలాంటిది తీసుకొద్దామని అనుకుంటాడు. అప్పుడే ముసలావిడ వచ్చి రోహన్‌ని చాలా కొడుతుంది. చంపేద్దామని చూస్తుంది. ఈ నిజం ఎవరికీ తెలియదని రోహన్‌ని, మధుని ఇద్దరిని చంపాలని రోహన్‌ని చాలా కొడుతూ ఉంటుంది. ఇటు సైడ్ రూమ్‌లో శవానికి గజ్జెలు తీద్దామని అనుకుంటున్న మధుకి అప్పుడే ఆ శవం మెల్లిగా పైకి లేవడం కనిపిస్తుంది. అయితే రోహన్ ముసలావిడని గట్టిగా తోసేస్తాడు. అప్పుడు ముసలావిడ స్పృహ తప్పి కింద పడిపోతుంది. రూమ్‌లో ఉన్న మధు దగ్గరికి వచ్చి స్పృహ కోల్పోయి ఉంటాడు మధు. అప్పుడే రోహన్ మధుని స్పృహలోకి తీసుకువచ్చి ఇద్దరు కలిసి ఒక కత్తి తీసుకొని ఆ శవం కాళ్ళు విరగొడతారు. అప్పుడు ఆ కాళ్ళకి ఉన్న గజ్జెలు తీసేస్తారు. అలాగే శవాన్ని పెట్రోల్ పోసి అంటిస్తారు. ఆ శవంతో పాటు ఆ రూమ్ కూడా మొత్తం అంటుకుపోతుంది. అప్పుడు ఆ ఇంట్లో తిరుగుతున్న ఫిలిప్ ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో రోహన్ యూఎస్‌కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే యూఎస్ వెళ్లే ముందు మధుకి ఒకసారి చెప్పాలని తనని మీట్ అయ్యి నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. దానికి మధు సరే వెళ్ళు అని అంటాడు. అయితే నెక్స్ట్ డే రోహన్ బ్యాగ్ ప్యాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఏవేవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు రోహన్ తన బెడ్‌రూమ్‌లోకి వెళ్తాడు. అక్కడ తన బెడ్ పైన ఎవరో కూర్చున్నట్టు ఆకారం కనిపిస్తుంది. ఆ గాలిపై బెడ్‌షీట్ విసురుతాడు. అక్కడ బెడ్‌షీట్ నార్మల్‌గా పడకుండా ఎవరో మనిషి కూర్చుంటే పడ్డట్టు ఆకారం కనిపిస్తూ ఉంటుంది. దానితో మూవీ ఎండ్ అవుతుంది.